కేసులు పెడతాడు, ఫోన్ ట్యాపింగ్ మీద కేసు పెడతాడు, అవన్నిటివే కాళేశ్వరం మీద విచారణ వాళ్ళు అంత ఒకటే కాబట్టి గట్ల నడుతుంది. ప్రజలే వేరు, వాళ్ళకి కావాల్సింది అధికారం, మాకు కావాల్సింది మందు పైసలు. మేము ఓటు అమ్ముకుంటున్నాం కదా, ఓటు అమ్ముకున్నంత కాలం ప్రజలకు న్యాయం జరగదు. అంతకన్నా మించి ఏం లేదు. వాళ్ళే సంపాదించుకుంటారు, వాళ్ళకంటే ఇస్తలేడు, ఎక్కడ ఇస్తలేడా అక్కడ సంపాదించుకుంటాడు. ఇవాళ అడుగుతాడా? ఇలా పని చేయమని ఒక సర్పంచ్ అడుగు అని ఎవరన్నా, ఒక వార్డు మెంబర్ నాకు ఈ పని కానీ అడుగు అని ఎవరన్నా అడగలేడు. అయిపోయింది కదా వాని పని, అమ్ముడు వాని పని అయిపోతుంది లెక్క అనేది. అడుగుతాడు 5 ఏళ్ళ దాకా అడగలేం కదా. వెనకట ఎట్లుండే, ఏదైనా వాడకపోతే నాకు ఈ పని చేస్తే నీకు ఓటేస్తానే ఉండే, నీకేం పని కావాలని అడుగుతుండే. పని ఎవడు అడుగుతలేడు, అంతే పరిస్థితులు అట్లనే ఉండే. కోట్లు కావాలి అంతే అంతే. మరి మనుషులు ఎప్పుడు మారాలి? ఇక మారడం ఎక్కడ, మార్పు అనేది ఇదే మార్పు ఇక మళ్ళీ మార్పు అనేది ఉండదు. కోటర్ ఇచ్చుడు, ఇది కోటర్ కావాల్సింది కోటర్, నీకు కావాల్సింది ఎవరు చేయవాను. ఏ గవర్నమెంట్ గల్లీలలో 10 బెల్ట్ షాపులు అయినాయి. స్వచ్ఛందమైన పార్టీ చేయాలంటే, గవర్నమెంట్ చేయాలంటే మందు బంద్ చేయని. ఫస్ట్ మందు బంద్ చేస్తే సెట్ అవుతుంది. అంతా మందు బంద్ చేసినాడే అన్ని సెట్ అవుతాయి. మందు, రాజకీయవేత్తలు, కుంభకోణాలు అవి ఒకటి బయటిది అని అప్పుడు ప్రభుత్వం ఎట్లా ఉండాలో అట్లా ఉంటుంది. ఎంత పెంచినా తాగుతారు అదే మందు. ఇంకా పెంచుతారు, ఇంకా పెంచుతారు. అలా ఏం పోతుంది, మనిషి శరీరం కూడా విషం అయిపోయింది. అందరు నాగమావులే, భూమి కూడా విషం అయిపోయింది, మనుషుల శరీరాలు కూడా విషం అయిపోయినాయి. ఎవడు క్వింటల్ బరువులు 40 కిలోల బత్త వచ్చింది, క్వింటల్ మోసుడు వెనకట పోయేది. ఇప్పుడు 40 కిలోల బత్త కూడా వాళ్ళు ఆడతలేడు. అంత శవాల లెక్క తిరుగుతారు ఊళ్ళే, నడుస్తున్న శవాలు మనుషులంతా. వాడికి పానం ఉంటది కానీ వాడు పని చేయడు. వాడికి పానం ఉంటది, వాడు పని చేయడు, కిలో బరువులా పట్టడాడు. అంతే అంతే ఉంటది లెక్క అనేది. పొద్దుగాల ఇక్కడనే ఉంటారా, ఇంకెక్కడ పని పోతారా, బయలకాడికి పోతారా, చేలక ఏ అనడం లేదు. పోతే ఇంత పెక్కుకే పోతారు తప్ప మళ్ళీ ఇక్కడనే ఉంటారు. అంతే కూర్చోవాల ముచ్చట అదొకటి వచ్చింది రాంది మాట్లాడు. భూమిని కాపాడనంత కాలం ఏది జరగదు. ఏలేటోళ్ళంతా ఒకటే, అంత ఒకటే. ప్రజలు మేల్కొన్నంత వరకు, వాని ఓటు వాడు నిజాయితీ అయినంత వరకు. నాకెంత ఇచ్చినావు, నీకెంత ఇచ్చిండు. అరే ఇక్కడ అవినీతి వాడు ఫస్ట్ ఓటరే కాదే. ఈయన జనం మేల్కొని ఆయన నిజాయితీగా ఓటేసి మనిషిని ఎన్నుకున్నంత వరకు జరిగేంత ఇదే జరుగుతుంది. అంత జనాల దగ్గరనే. మరి వాళ్ళని కూర్చుండి పెట్టేది వాళ్ళు జనాలు కదా, అంతే అంతే కదా. ఎవడా ఊళ్ళో ఎవడన్నా ఏనుగుల లెక్క బతుకుతాడు, ప్రతి ఒక్కడు పీనుగుల లెక్క బతుకుతాడు. ప్రతి ఊళ్ళో 20 బెల్ట్ షాపులు ఉన్నాయి, దాన్ని ఎవడు అడిగాడు? తాగుబోతుల్ని పాలిస్తారు, మనుషులు అంటూ ఎవడు పరిపాలిస్తలేడు. నీ టీవీలో టెలికాస్ట్ చేసుకోపో, నేను చెప్తా బరాబరి. మనుషులు ఎవరు లేడు ఇక్కడ, మొత్తం తాగుబోతులు అయిపోయారు. ఎవరిని మందలిచ్చే వశం లేదు. నిజం చెప్తే నమ్మేటోడు లేడు. అందు గురించి నేను చెప్పేది అంటే భూమిని కాపాడుకోమని చెప్పు, ప్రకృతి వ్యవసాయం ఒకరు బొమ్మని చెప్పు. పని చేస్తలేవే భూములు. ఇలా సీడ్ కంపెనీలు చేంజ్ చేస్తేనే అడ్డగోలు మందులు చల్లి భూమిని, వాడికి పంట కావాలి. భూమి ఖరాబ్ అయిపోతుంది, పర్యావరణ రక్షణ లేదు. ఇలా గుట్టల అడవులు చూడిపో మొత్తం విధ్వంసం అయిపోయినాయి. గ్రానైట్ మొత్తం ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, మందు మాఫియా, ఈ మూడే రాష్ట్రాన్ని రాజ్యాన్ని వెళ్తాను తప్పితే మనుషుల్ని ఏదే కాలం పోయింది. అంతే.